ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు వైసీపీ మాజీ ఎంపీ మార్కాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెడుతుందన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా అని ఆయన ప్రశ్నించారు. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారని తెలిపారు. కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా. హ్యూమన్ కమిషన్ తీసుకుని వెళ్తాం, నేషనల్ హ్యూమన్ కమిషన్ కి. అదే విధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క అమానుషమైన దాడుల్ని, సోషల్ మీడియా వ్యక్తుల్ని ఈ రకంగా ప్రశ్నించిన దానికి ఇంత చిత్రహింస పెడతా ఉన్నారు. మీకు ఒకటే నేను ఉదాహరణ చెప్తున్నానండి. ఒకే వ్యక్తి పైన 7-8 పోలీస్ స్టేషన్లు కేసులు పెట్టడం ఎక్కడైనా చూసామా? పీటీ వారెంట్లు అంటూ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఒకే రోజున 500-600 కిలోమీటర్లు ఊర్లు తిప్పుతా ఉన్నారు. అంటే ఒక సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని అన్నారు వైసీపీ నేత సుధాకర్ బాబు. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి? సాగర్ను బంటబూతులు తిట్టి బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించవలసిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. ప్రకటించుకున్నావు, కానీ ఇదిగో వాస్తవ పరిస్థితి బ్రదర్ అండ్ చర్చి ముందు ఇలా ఉంది, ఫలానా స్వతంత్ర హాస్పిటల్ రోడ్లో కృష్ణానగర్లో ఇలా ఉంది అని ఆయన వాస్తవ పరిస్థితిని పెట్టాడు. దీనిలో ఏం తప్పు ఉంది? మీ తప్పును ఎత్తి చూపటమా? ఓహో, అంటే మీరు చేసే అన్యాయాలను, మీరు చేసే అక్రమాలను ప్రజలకు సామాజిక మాధ్యమాలు చెబితే తప్పు. సోషల్ మీడియా కార్యకర్తలందరినీ భయభ్రాంతులు చేయటం, అక్రమ కేసులు బనాయించటం, ప్రశ్నించే గొంతులను ఇలా పోలీస్ స్టేషన్లో పెట్టి అవమానపరిచి బట్టలుప్పు తీసి మహిళా కానిస్టేబుల్లను కాపలాగా పెట్టి ఇంత దారుణమైన అవమానాలు చేసిన ఆ సిఐ మీద తప్పనిసరిగా చట్ట ప్రకారంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ ఇస్తాం.